నమస్కారం అండి, ప్రణామం అండి. రామ్ రామ్, సాయిరామ్, జై శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ, అండ్ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, అండ్ సుబ్హానల్లా అవర్ సే. మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నాం. విశ్వరూపం ఎప్పుడు వస్తుందయ్యా? ఊర్ధ్వరేతాయ విశ్వరూపాయ వై కృష్ణ పింగళాయ విశ్వరూపాయ వై నమో నమః అంటే కొబ్బరికాయ కొట్టేటువంటి దశ. కొబ్బరికాయని కొట్టాలి. ఈ యొక్క ఘటం అనేది, శరీరం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది ఎప్పుడైతే లీస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ చేరుతావు. అప్పుడు ఈ శరీరం అనే పరబ్రహ్మలో కలిసిపోవడానికి తయారైపోయింది అని అర్థం. దాన్ని నారికాయని కొడతాం. అప్పుడు లోపల ఏమవుతుంది? ఎలక్జాయ్ రసోమృతం, అమృతం వస్తుంది లోపల. ఆ సూపర్ ఫ్లూయిడ్ అని అంటాం. అది ఆ పరమాత్మను చేర్చేటువంటిది. ఆ కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఇంత పని చేయాలి. ఎంత పని చేయాలి? దాన్ని ఫస్ట్ తెంపాలి. ఉరువారుకమేవ బంధన, ఆ చెట్టు నుండి ఫస్ట్ తెంపాలి. తెంపిన తర్వాత ఏం చేయాలి? పీసి తీయాలి. ఫస్ట్ వైరాగ్యాన్ని పొందాలి. ఏ కుటుంబంలో నుండి, అది సంబంధాల నుండి అర్జునులాగా అబో నా మేనమామ, అబో నీ భార్య, నా అబో అది, అబో నా పిల్లలకు ఉంది, నాకెక్కడ టైం ఉందండి యోగా చేయడానికి, అరే సార్ పిల్లలకి అరే తెల్లవారి చేస్తారు, నాకెక్కడ పని ఉంది సార్, నాకెక్కడ టైం ఉందా? టైం లేదు మనకి. ఎవరికన్నా ఉందా టైం? లేదు. ఇదే చెప్తున్నా. ఆ కొబ్బరికాయ కూడా, ఆ కొబ్బరికాయ దాన్నే పట్టుకొని కూర్చుంటా అంటున్నా. కూర్చొని ఉంటుందా? పోనీ కూర్చొని ఉంటుందా? ఏదో ఆ కొబ్బరికాయ చెట్టునే పట్టుకొని ఉంటుందా? ఏదో రోజైతే పడిపోవాల్సిందే. పోనీ నువ్వు ఆత్మవిద్య చేయలేదు, ఓకే, నా పిల్లలు, నా యొక్క గందరగోళం, నా యొక్క మామ, నా యొక్క తాత అనుకుంటూ కూర్చో. టైం లేదని ఉంటావా? టైం వస్తుందా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు పైకి వెళ్ళిపోతావు కదా. పర్పస్ ఏందే? ఆ కొబ్బరికాయ చెట్టు మీద ఉంది, ఎండిపోయింది. ఆ లోపల ఉండే నీళ్ళు కూడా ఇంకిపోయి కింద పడిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. దానికి ఏమైనా ప్రయోజనం ఉందానే? లేదు. మన జీవితానికి కూడా ప్రయోజనం ఎప్పుడు వస్తుందయ్యా? ద్విజునిగా మారినప్పుడు, ఆ టెంకాయను పలగొట్టినప్పుడు. ఆ అవిద్య అనేది ఆ యొక్క టెంకాయ మీద ఎంత మందంగా ఉంటుందో, ఆ చెక్క, ఆ టెంకు అంత మందంగా ఉందని అర్థం. మన యొక్క మూర్ఖత్వం, మూఢత్వం. సో అయ్యా, ఇది వైరాగ్యానికి సంబంధించినటువంటి మార్గం నాయన. అభ్యాసేయతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ కోశాల పట్ల అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్, మనః బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానం బ్రహ్మ వ్యజానాత్, ఆనందం అజ్ఞానం ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్, ఆది భగవో బ్రహ్మేతి. ఆ భృగువు, వరుణుని యొక్క కుమారుడైనటువంటి ఆ భృగువు నచికేతునిలాగా ఆ ఉపనిషత్తులో చెప్తున్నాడు. ఆ భృగువు మేధావి, చిన్న పిల్లోడు, వాడికి ఆల్రెడీ ఆత్మజ్ఞానం గురించి శోధన చేస్తున్నాడు. వేదాంతం అర్థమైపోయింది. నేను వేదనని అంతం చేయడానికే పుట్టాను, అవిద్యను తీసివేయడానికే విద్య. ఆ టెక్నిక్ ఏంటి? ఆ టెక్నిక్ ఎక్కడో బయటగా స్వయంగా తండ్రికే తెలుసు. కానీ తండ్రి చెప్పడు. ముముక్షత్వాన్ని ప్రదర్శించాలి, అవగాహన ప్రదర్శించాలి, వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వరుణుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా తండ్రి అని అనలా, ఓ ఆచార్య, ఓ బ్రహ్మర్షి, నాకు నీ ప్రియ శిష్యుని అయినటువంటి నాకు దయచేసి నాకు ఆత్మ ఆది భగవో బ్రహ్మేతి. ఓ భగవానులైనటువంటి ఓ వరుణ, ఓ వరుణ మహర్షి, ఓ ఆచార్య, నాకు భిక్ష ప్రసాదించండి, ఆత్మవిద్య అనేటువంటి ఆ విద్యను ప్రసాదించు తండ్రి. అప్పుడు అవునా చూశాడు పిల్లోడు. పిల్లోడికి ఇంట్రెస్ట్ ఉంది కానీ వాడికి ఇంకా శరీరం మీద చావలేదయ్యా. అందుకే చెప్పాడు, అయ్యా అవునా, ఈ అన్నమయ కోశం ఎంత చూడు, ఇక్కడే ఉన్నట్టుంది బ్రహ్మయ్య, అలా అనిపిస్తుంది చూడిపో, ఈ అన్నమయ కోశం మేము మెడిటేషన్ చేయపోమని చెప్పాడు. అవునా, వెళ్ళాడు, గమనించాడు, అన్నమయ కోశం చూశాడు. ఆహా వచ్చాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చాడు. ఆహా తండ్రి జన్మ ధన్యమైంది. లేకపోతే నేను లోకంలాగానే ఈ యొక్క అన్నమయ కోశం
ఈ యొక్క ప్రేమలో పడిపోయేవాడిని. ఈ అన్నమయ కోశం దేనికుంది? అన్నం బ్రహ్మేతి వ్యజనా. ఇది భోగ వస్తువుగా కాదు, జుగుప్స కలుగుతుంది నాకు ఈ శరీరాన్ని చూస్తే, అన్నమయ కోశాన్ని చూస్తే. ఎంత గొప్ప లెసన్ చెప్పేవయ్యా. నాకు ఇప్పుడు అన్నమయ కోశం మీద పూర్తిగా వైరాగ్యం కలిగింది తండ్రి. ఇప్పుడు నాకు ఈ అన్నమయ కోశం బ్రహ్మకి గురించి చూస్తోంది, ఆ బ్రహ్మని ఎప్పుడు పొందుదామా అని చూస్తోంది. ఆది భగవో, ఆ సప్తధాతులతో ఆ మలమూత్ర విసర్జనలతో ఉండినటువంటి ఈ శరీరంలో ఉండటానికి నాకు ఇష్టం లేదు తండ్రి. అబ్బా, ఈ యొక్క తోలు సంచిలో ఈ కంపు, శరీరంలో ఈ కంపు కొడుతుంది. కొంచెం ఏమైనా చెమట వస్తుంది, కంపు కొడుతుంది. కింద నుంచి గ్యాస్ వస్తే, వాయువు వస్తే కంపు కొడుతుంది. ఇలా ఇక్కడ నుంచి ద్రవం వస్తుంది, కంపు కొడుతుంది. ఇక్కడ నుండి కిందికి వస్తుంది, అంతా కంపే తండ్రి. ఇందులో నుంచి వచ్చేది ఏదైనా కంపే తండ్రి. అసలు ఈ కంపుతో ఉన్నటువంటి శరీరాన్ని ఎలా అభిమానిస్తున్నారు తండ్రి? పోనీ ఈ శరీరం కొంచెం లోపలికి తీస్తే చాలు, అదంతా రక్తం. ఇంకా లోపలికి తీస్తే చాలు, అంత మూత్రము, మలము, 7 మీటర్ల లెంత్ ఇంటెస్టైన్ అంతా మలమూత్రాలతో నిండిపోయింది తండ్రి. మహాతండ్రి అయ్యా, ఈ శరీరంలో నా ఆత్మ ఎంత బాధపడుతుందో అర్థమైంది. దీనికి ఎంత తొందరగా ఎంత తొందరగా స్వేచ్ఛ అయ్యా ప్రసాదించు తండ్రి. నేను ఈ శరీరంలో ఉండలేను. వెల్ డన్ మై సన్. ఓ ప్రియమైనటువంటి ఉత్తమాధికారి, హే భృగు, బాగా నేర్చుకున్నావు. అక్కడితో అయిపోలేదయ్యా, ఇంకా సూక్ష్మత్వాన్ని చూడాలి. వెళ్ళి ఆ ప్రాణమయ కోశం మీద ధ్యానం చేసుకోపో. అదేంటో ఇన్వెస్టిగేట్ చేయి, ఎక్స్పెరిమెంటేషన్ చేయి, ఎక్స్పీరియన్స్ చేయి. వెళ్ళి స్వానుభవో, పూర్వకాలంలో పుస్తకాలు చదివారు, అతను స్వనుభవంగా తెలుసుకోవాలి. వెళ్ళాడు, ప్రాణమయంకో. అబ్బో, అన్నమయ కోశం అంటే తండ్రి 1000 సంవత్సరాలు తపస్సు చేసాడు, వచ్చాడు. అమ్మ, నేనేదో స్థూల శరీరం ఇదే జుగుప్స అనుకున్నాను. ఆ కణజాలం లోపల ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం తండ్రి. అబ్బో, అందులో ఎన్ని లక్షల కోట్ల కణాలు, అందులో ఎప్పుడు ఎన్నో జీవన ప్రక్రియలు సాగుతున్నాయి. అక్కడ అసలు సెల్ లోపల డెబ్రిస్ మున్సిపాలిటీ లాగా మొత్తం పేరుకొని పోయింది తండ్రి. అదే నా యొక్క దుఃఖానికి కారణం. ఆ ప్రాణమయ కోశంలో ప్రాణమే లేదు తండ్రి, చైతన్యమే లేదు, అంటే జడత్వంతో నిండిపోయింది. అబ్బా, ఆ యొక్క మురికి కూపంలో ఉండటం, అసలు 50 లక్షల కోట్ల కణాలు తండ్రి. ఆ 50 లక్షల కోట్ల కణాల యొక్క మురికి ప్రపంచంలో దాన్ని శుద్ధి చేయటం ఎలాగో నాకు తెలియదు. కానీ అబ్బా, నేను సూక్ష్మ శరీరం అంటే ఆస్ట్రల్ బాడీ హిమాలయాస్ నుంచి పరిగెడుతుంది, నేను ఇది చూస్తాను అది చూస్తానని నాకు ఎవరో చెప్పారు తండ్రి. నాకు అలాంటిది ఏదో కనిపిస్తుంది అనుకున్నాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఈ సూక్ష్మ శరీరం అంత అబ్బా అబ్బా అబ్బా. నేను ఈ సూక్ష్మ శరీరాన్ని ఉండలేను తండ్రి, నాకు వైరాగ్యం కలిగింది. నాకు ఇంకా నెక్స్ట్ ఏంటో చెప్పు తండ్రి. అయ్యా వెళ్ళు, ఆ సూక్ష్మ శరీరాన్ని దేన్ని కంట్రోల్ చేస్తుంది? ఆ సూక్ష్మ శరీరాన్ని వెళ్ళు, సూక్ష్మ శరీరం దేన్ని కంట్రోల్ చేస్తుంది? వెళ్ళాడు, మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు మనోమయ కోశం మీద. తపస్సు చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా తండ్రి, నేను ఈ శరీరమే అనుకున్నాను, ఆ యొక్క కణజాలమే అనుకున్నాను, అద్భుతమైనటువంటి ప్రపంచం. అసలు ఈ శరీరం కాదు కదా, ఆ కణజాలాన్ని శాసించేది మనసు తండ్రి, మనసు. అస్సలు ఒక్క ఆలోచన వస్తుంది తండ్రి, ఒక్క ఆలోచన వచ్చిందంటే ఆ యొక్క కణజాలంలో ప్రక్రియలే మారిపోయే యుద్ధం. అక్కడ యుద్ధం జరుగుతోంది, మొత్తం మండిపోతోంది. నా మనసుకు ఒక కోపం వచ్చింది, కోపం అనేటువంటి కోపంతో కూడినటువంటి ఒక ఆలోచన కలిగింది చిత్తంలో. అంతే తండ్రి, ఇంకేముంది తండ్రి, మొత్తం ఎక్కడ చూసినా బగ 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 అగ్నిలాగా మండిపోతుంది తండ్రి. లోపల ఉండేటువంటి ప్రపంచం మొత్తం విచ్ఛిన్నమైపోతుంది. ఆ మంటల్లో నేను తగలబడిపోతున్నాను తండ్రి. అసలు మనసే ఇంకా ముఖ్యం తండ్రి. ఈ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, అసలు మైండ్ అంటే, అసలు మైండ్ ఇది కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ తండ్రి. ఇంద్రియాలు, మనసు, అసలు అదే కణజాలాన్ని శాసిస్తోంది. అసలు అదే మెటబాలిజాన్ని డిసైడ్ చేస్తుంది. అసలు మనసే చక్కగా ఉంటే సూక్ష్మ శరీరం చక్కగా ఉంటుంది, అన్నమయ కోశం సరిగ్గా మైండే కంట్రోల్లో ఉంటే వీడు చెత్త తినడుగా తండ్రి. పిచ్చోడు వాడు మైండ్ కంట్రోల్ చేసుకునే శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడేంటి తండ్రి? ఆ తంత్రాలు ఎందుకు తండ్రి? అసలు మైండ్ ఈజ్ సుపీరియర్ తండ్రి. ఇంద్రియాలు, మనసు వశంలో ఉంటే చాలు తండ్రి. ఈ శరీరం ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి తండ్రి? ఆహా, కానీ తండ్రి ఈ మనసు ఏముంది తండ్రి? ఈ మనసు ఏదో కోతిలాగా పరిగెడతా ఉంది తండ్రి, ఇక్కడికి అక్కడికి. దాన్ని కంట్రోల్ చేసినా కూడా ఆగట్లేదు.
దాన్ని ఏదో ఒక దగ్గర ఉంచినా కూడా దాని మక్కువలో పడుతోంది. పోనీ దానికి ఇప్పుడు రాక్ అండ్ రోల్ మ్యూజిక్ కాదు, దానికి ఇది కాదు ఇంద్రియాలకి, ఇప్పుడు దానికి రామజపం ఇచ్చాను, రామ రామ రామ, దాని యొక్క మోహంలో పడిపోతుంది. దానికి ఒక రూపం ఇచ్చాను, కృష్ణుని రూపం లేకపోతే శివ రూపం, దాని రూపంలో పడిపోతుంది, దాని మోహంలో పడిపోతుంది, డోపమైన్ సృష్టిస్తుంది. అయ్యా నాకు అర్థం కావట్లేదు. ఆ మనసు అనేది ఆనందానికి కారణం కాదు, అది కూడా చంచలత్వానికి, అది కూడా దుఃఖానికి కారణమే అయిపోతుంది, అది కూడా మారుతుంది. దాని చంచల స్వభావం ఇంకోటి లేదు తండ్రి. నేను అనుకున్న అన్నమయ కోశమే అనుకున్న, దానికంటే ఇంకా ఎక్కువగా మారేది సూక్ష్మ శరీరం అనుకున్నా, కానీ దానికంటే వేగంగా మారేది మనోమయ కోశం. అబ్బా నా ఆలోచనలు ఎట్లా మారిపోతున్నాయో నాకైతే, నా మైండ్ నా కంట్రోల్ లేదు తండ్రి. వైరాగ్యం కలిగింది. ఆ మనసుని ఎలా వశం చేసుకోవాలి? అన్మనః బ్రహ్మేతి వ్యజానాత్. 3 ప్రాకారాలు దాటాడు భృగువు. తండ్రి ఇంకేం పని చేయాలి? అక్కడ ఆత్మ లేదు, మైండ్లో అది అచలత్వంతో చంచల స్వభావంతో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలకు ఎంతసేపు ఆవిడ ఏం తిందామా ఏం చూద్దామా అదే మోహం. వాడికి ఆత్మతోటి పట్టట్లేదు తండ్రి. వాడికి ఎంతసేపు బయటి వ్యవహారమే, ఇంద్రియాలంటేనే బయటికి పరిగెడుతున్నాయి తండ్రి. అవన్నీ అనిత్య స్వభావం కలిగినటువంటివి, అశుచితి వైపుకి తీసుకెళ్ళేవి. అదే కారణం, నేను తినడానికి కారణం, ఆ తర్వాత సినిమా చూడటానికి కారణం, కెమిస్ట్రీ స్పాయిల్ చేసుకోవడానికి ఇంద్రియాలే తండ్రి. దాంట్లో ఆత్మ ఎక్కడ ఉంది తండ్రి? అబ్బా నా మైండ్ సరిగ్గా లేదు తండ్రి, నన్ను అన్నయ్య నుంచి బయటపడే తండ్రి. ఆది భగవో బ్రహ్మేతి మనః బ్రహ్మేతి వ్యజానాత్. మనః బ్రహ్మేతి వ్యజానాత్. ఓ తండ్రి, ఎక్కడ ఉంది ఆత్మ విజయం? ఏంటి? వైరాగ్యం కలిగింది. అర్థమైందా? వెళ్ళు, ఆ విజ్ఞానమయ కోశం ఉంది కదా, దాని మీద చేయమన్నాడు. ఓహో అక్కడ లేదా సీక్రెట్, అక్కడ లేదా ఆత్మ, అక్కడ లేదా, మరి ఎక్కడుందో శోధి, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడు. విజ్ఞానం బుద్ధి మీద పనిచేసాడు, బుద్ధి మీద అహం మీద పనిచేశాడు. ఆ మనసు ఇంద్రియాలు శాసించేది ఏంటి? బుద్ధి. 1000 సంవత్సరాలు చేసుకున్నాను. తండ్రి నా బుద్ధిని ఎలా మార్చుకోవాలో చెప్పు. నా బుద్ధే అన్నిటికీ కారణం. ప్రతిదాన్ని జడ్జి, ఇది రాగము, ఇది ఇష్టం అంటుంది, అది కష్టం అంటుంది, ఇది బాగుందంటే, ఇది అందంగా ఉందంటుంది, ఇది వికారంగా. నా స్వభావం, నా యొక్క బుద్ధే నా యొక్క పత్రానికి కారణం. ఆ బుద్ధిని బట్టే చిత్తం, ఆ బుద్ధిని బట్టే మనసు, ఆ బుద్ధిని బట్టే ఇంద్రియాలు నడుస్తున్నాయి, వాటిని బట్టే మనం ఏ ప్రాణమయ కోశం, సూక్ష్మ శరీరం, దాన్ని బట్టే స్థూల శరీరం. మొత్తం ఉందంత బుద్ధిలోనే తండ్రి. కానీ అసలు ఆ బుద్ధే సరిగా లేదు తండ్రి. పర్సెప్షన్ విపర్యంతో కూడినటువంటిది, పూర్తిగా అజ్ఞానంతో కూడినటువంటిది. ఏం చేయాలి తండ్రి? తెలుసుకున్నావా? విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. ఆది భగవో బ్రహ్మేతి. ఓ తండ్రి, అక్కడ కూడా లేదు, అది కూడా అక్కడ ఆత్మ ఎక్కడ ఉంది? బుద్ధి ఆత్మకి ఎక్కడ ఉంది? నేను బుద్ధిని ఆత్మగా భావిస్తున్నాను. నా బుద్ధి పట్ల ఎంత రాగం ఉందో, నా అంత ఇంటెలిజెంట్ ఎవరు లేరు, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది వైరాగ్యంలో, వేదాంతంలో గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు ఇన్ని కళలు వచ్చి 64 కళలు వచ్చి అని మిడిసిపాడుతూ ఉన్నాను తండ్రి. నా ఇంటలెక్ట్ నాకు ఎంత ఇష్టమో, నా రుచి నాకు ఎంత ఇష్టమో, వేరే వాళ్ళ రుచి నాకు ఇష్టం లేదు, నా రుచి నాకు ఇష్టం. అందుకే నా బుద్ధే నా దుఃఖానికి మూల కారణం బుద్ధే. అందుకని ఈ బుద్ధిని వైరాగ్యం కలిగింది. అసలు నా బుద్ధే వక్రమార్గం, నా బుద్ధే దుఃఖానికి కారణం అని చెప్పాడు. నువ్వు 4 అక్షరాలు నేర్చుకున్నావో లేదో, ఎక్కడ లేని అంతా నాకే తెలుసు. అయ్యా
వెళ్ళు విజ్ఞానమయ కోశం అయిపోయి. వెళ్ళయ్యా, ఆనందం 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 ఏంటో ఇంకా చూడు వెళ్ళేది. అక్కడికి వెళ్ళాడు, విజ్ఞానమయ కోశం దాటి ఆనందమయ కోశం అవిచ్ఛ. ఆనందమయం ఎక్కడ వస్తుంది, దొరుకుతుంది ఆనందం? తండ్రి తెలిసింది. ఇప్పుడు ఆవిడ నా ఆనందం అంతా కూడా ఆవిడ దుఃఖాన్ని కలిగేసే దాంట్లో ఆనందాన్ని వెతుకుంటున్నాను తండ్రి. నా ఆనందం అంతా దుఃఖాన్ని, రసగుల్లాలో ఆనందం వెతుకుంటున్నాను, ఐస్ క్రీంలో ఆనందం వెతుకుంటున్నాను, నా లోపల ఎమోషన్స్, నా యొక్క భావోద్వేగాలను సృష్టించేటువంటి సీరియల్స్ని చూసి ఆనందం పొందుతున్నాను, క్రికెట్ చూసి ఆనందం పొందుతున్నాను. అసలు ఏ వ్యవహారం చూసినా ఆ ఆనందం నాకు ప్రస్తుతం ఆనందాన్ని ఇచ్చే ఏ విషయం కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదు, ప్రశాంతతని ఇచ్చేవి కాదు. ఇవన్నీ ఉన్న ప్రశాంతతను తీసివేసేవి తండ్రి. ఆ విద్యని తీసివేసేటువంటి మార్గాన్ని అయ్యా ఓ ఆచార్య కరుణా కటాక్ష వీక్షణాలతో ఓ వర్ణ మహర్షి నాకు బోధించుము, ఆత్మవిద్యని ప్రసాదించు అని చెప్పాడు. ఆనందం బ్రహ్మేతి వ్యజానా ఈ ఐక సుఖాల వల్ల వచ్చేటువంటి ఆనందమే దుఃఖానికి కారణమని, ఆ యొక్క అవిద్య వల్ల అలాంటి ఆనందాన్ని, ఆ ఆనందం యొక్క వలయంలో పడ్డానని తెలుసుకున్నటువంటి ఆ యొక్క భృగువు వేడుకున్నాడు. ఆది భగవో బ్రహ్మేతి. ఆ అజ్ఞానంతో ఓడినటువంటి ఆనందమయ కోశం పట్ల వైరాగ్యాన్ని పెంచుకున్నటువంటి ఆ యొక్క 5000 సంవత్సరాల తర్వాత ఆ యొక్క భృగువు ఆ వరుణుని దగ్గర చెప్పాడు, యోగ చిత్తవృత్తి నిరోధ. నీ సంస్కారాలు, నీ గుణము, నీ కర్మ బీజము అనేది ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క అవిద్యను తీసివేయనాయన. ఆ విద్యను తీసివేసేటువంటి ఆత్మ మార్గము సిద్ధాంత విచారణ అంటారని, ఆ సిద్ధాంత విచారణనే శుచి అశుచి విచారణ, నిత్య అనిత్య విచారణ, ఆత్మ అనాత్మ విచారణ అని అంటారని, సుఖ దుఃఖ విచారణ అంటారని తెలుసుకున్నటువంటి ఆయనకి ఆ యొక్క ప్రకృతి దానిని నేర్పించాడు వరుణుడు. తన యొక్క తనయుడు, ప్రియ శిష్యుడైనటువంటి బ్రహ్మజ్ఞానికి అర్హత కలిగినటువంటి ముముక్షత్వాన్ని పొందినటువంటి ఆ యొక్క భృగువుకి ఉపదేశించాడు, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అప్పటికే ఆ మనోమయ కోశం మీద సమాధిని పొందాడు, ఇంద్రియాలను వశం చేసుకున్నాడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి. అలాగే గ్రహణ విషయాల పట్ల బుద్ధి మీద ధ్యానం, విజ్ఞానమయ కోశం మీద ధ్యానం చేశాడు, దాన్ని శుద్ధి చేశాడు. సమ్యక్ సమాధిని పొందినటువంటి ఆ యొక్క భృగువు ఆ తర్వాత ఆత్మజ్ఞానం దొరకగానే ఆ యొక్క సంయమాన్ని ఉపయోగించి త్రయమేకత్ర సంయమం పూర్వే తదపి బహిరంగం పూర్వేభ్య, ఆ విధంగా అంతరంగ అభ్యంతర ధారణ చేసి ఆ లోపల ఉండేటువంటి సమస్త ప్రపంచాన్ని ఆ చిత్తమే అన్నిటికీ కారణమని ఆ అకుశలమైనటువంటి చిత్తవృత్తాల్ని తీసివేస్తూ తపస్సు చేసి అకుశలమైనటువంటి చిత్తవృత్తులను తీసివేసి సత్ చిత్ కుశలమైనటువంటి చిత్తాల్ని, అసత్తుతో ఓడినటువంటి చిత్తాలను తీసేసాడు. సత్తుతో ఓడినటువంటి ఆరోగ్య ఆనందాన్ని ఇచ్చేటువంటి చిత్తాలని కలిగినటువంటి ఆయన సచ్చితానంద స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ యొక్క భృగువుని చూసి ఆ వరుణుడు ఆహా బ్రహ్మర్షి ఎంత గొప్పవాడివయ్యా అని ఆ యొక్క కుమారుణ్ణి ఆ విధంగా చాలా మెచ్చుకున్నాడు. ఓ బ్రహ్మర్షి, ఓ బ్రహ్మర్షి, ఇది అయ్యా విద్య, దీని ఆత్మవిద్య అంటారు. ఇది సాధన చేసేటువంటి విధానం. వైరాగ్యం అభ్యాసేయతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఆ గృహానికి వెళ్ళాలంటే, ఆ పరమాత్మని టెంపుల్లో చేరాలంటే ఈ కోశాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకొని వీటిని వదిలితేనే అక్కడ చేరుతావయ్యా. ఈ యొక్క వైరాగ్యాన్ని పెంచుకున్నప్పుడే, ఆ వైరాగ్యాన్ని పెంచుకోవడానికే నీ యొక్క ధ్యాన వస్తువు గ్రహీతృ పట్ల ఉండాలని చెబుతున్నాడు. అంటే నీ ధ్యాన వస్తువు పట్ల కూడా రాగద్వేషాలు ఉండకూడదని, నిర్గుణతత్వంతో ఓడినటువంటి ధ్యాన వస్తువు మీద ధ్యానం చేయటం వల్ల ఆ విధంగా నిర్గుణంగా మారడానికి, మనకి విరాగం అనేది పొందటానికి కారణమవుతుంది. అందుకే మార్గం అనేది ఏంటయ్యా? వైరాగ్యం. పతంజలి చెప్పిన, కృష్ణుడు చెప్పిన, వేదం చెప్పిన మార్గం అనేది వైరాగ్యం. అందుకే ఈ యోగ అంగాలన్నీ దేనికయ్యా? ఈ యొక్క ప్రాకారాల్ని శుభ్రం చేయటానికి. ఎందుకని? ఆ లోపల దేవుణ్ణి ఏరాలేనంటే
ఇవి ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇవన్నీ ఎందుకున్నాయి ప్రాకారాలు? ఆ దేవుణ్ణి కాపాడడానికి, ఆ ఆత్మని కాపాడడానికి ఉండేటువంటి కోశాలని, ఈ కోశాల యొక్క పోషణలో పడకూడదు. ఈ కోశాలని శుభ్రంగా ఉంచి, శుభ్రం చేస్తూ ఆ యొక్క ఆత్మని కనుక చేరితే మన యొక్క జీవితం యొక్క చివరి లక్ష్యం ద్విజునిగా మారమని చెప్తుంది. అవునా? ఏ రోజైతే విముక్తిని పొందుతామో, ఏ రోజైతే హోలీ స్పిరిట్ని పొందుతామో, ఏ రోజైతే జీహాద్ని సాధిస్తామో, ఏ రోజైతే పరబ్రహ్మని కైవల్యాన్ని పొందుతామో, ఏ రోజైతే అల్లాని పొందుతామో, ఆ రోజు ఈ జీవితం ధన్యమైందని అర్థం. అప్పుడు నిన్నేమంటారు? ద్విజుడు అని అంటారు. ద్విజుడు అని, రెండో జన్మ అనేది. లేకపోతే ఈ యొక్క జన్మకి ఆ తర్వాత జంతువుల యొక్క జన్మకి తేడా ఏమీ లేదని ఆ యొక్క శంకరాచార్య చెప్తున్నాడు. ఆహార నిద్ర భయమైదు నంచ, ఆహార నిద్ర భయమైదు నంచ. ఆహారము, నిద్ర, భయం. అవునా? పశువులకి మనకి సమానం. అదే లైఫ్. అదే తిండి కోసమే లైఫ్ అయితే, కామం గురించే లైఫ్ అయితే, నిద్ర గురించి నిద్రనే నీ జీవితం అయితే, దీంతోనే నీ జీవితం అయితే, పశువులకి నీకు సంబంధం ఏముందయ్యా? ధర్మతో ఏవ విశేషతో. ఆ పశువులు చేయలేనిది ఒక మనిషిగా నువ్వు చేయగలిగేది ఈ సైన్స్ అర్థం చేసుకోవడం, ఈ యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోవడం, ఆ యొక్క పరమాత్మని చేర్చగలిగేటువంటి వివేకము, ఆ యొక్క ప్రజ్ఞ నీకు మాత్రమే ఉందని చెప్తున్నాడు. ధర్మేణ హీనా పశుభీ సమాన. ఆ ధర్మమే లేకపోతే జీవితం అనేది ఒక పశువులాగా, అవునా, కరుస్తూ అరుస్తూ, అవునా, కరుస్తూ అరుస్తూ, పాములాగా పగబడుతూ, కుక్కలాగా అరుస్తూ, లేదా ఇంకా దేనిలాగానో కరుస్తూ ఉండే ఒక జీవితం అనయ్య. దానివల్ల ఆనందం వస్తుందనయ్య. సో వాటిలాగా ఆహారం గురించి వెతుక్కునేటువంటి వాడు, మన ఆహారం గురించి పుట్టామయ్యా. మన ఏదో జీవించడానికి ఆహారం తినాలి, కానీ ఆహారం తినడానికి కాదు కదనయ్యా ఈ యొక్క జీవిత లక్ష్యం. ఆహార నిద్ర. ఒక పక్షి, ఒక పశువు అంటే దానికి ఏముంది? సాయంత్రం అయిందంటే రావాలి, నిద్రపోవాలంతే. మైదునా, పిల్లలు పుట్టియడం అంతే, వాటి యొక్క లక్ష్యమే అది. అవును. భయం ఉంటాను, ఏదైనా వచ్చి తింటదేమో అని భయం. భయం మైథూనంచ ఆహారా. తిండి గురించి ఆలోచిస్తే మనం దానికి మనకు సంబంధం ఏం తేడా ఉందయ్యా? ధర్మేణైనా పశుభీ సమానా. ధర్మతో ఏవ విశేషతో. మతం ఫాలో అవ్వమని చెప్పట్లేదు, ధర్మం, సైన్స్, ధర్మాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. ప్రకృతి యొక్క నియమాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. చేసుకుంటే ఆ యొక్క లక్ష్యం జీసస్ చెప్పినా, ప్రాఫెట్ చెప్పినా, కృష్ణుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, రాముడు చెప్పినా సాధన ఏమని చెప్తున్నాడు అయ్యా? సాధన, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. దేనికి ప్రాక్టీస్? వైరాగ్యం, వైరాగ్యం. న్యూ బేరింగ్ లిక్విడ్ యూ షుడ్ నీడ్ టు నో. Cedar. These are the three Himalayan forests, trees. Cedar is a god's plants. They are called Devadaru, where gods live on those trees in the Himalayas, forest gods. The tree name is called Cedar. Sal, where Buddha, grandmother and grandfather met in the forest of healing. The healing forest is sal forest, sal flowers. That forest is full of salt trees. Pine, the sound comes from the pine.
The turpentine oil, which erases all the oil stains, all the rust, all the paint, all the colors. What removes? Terpenol. Can you see how clear? Perhaps this much is enough for whole body, A clear, transparent, a natural, 100% natural, a mild, almost like a tearless shampoo. Very mild, very powerful. Very powerful. It can make even your vessels shine more than a Thala-Patila. If our Thala-Patila itself is a powerful liquid detergent or herbal liquid detergent, but this will clean, it will make everything shine. It will make your skin brighten. It will make your skin shine. It will clean. It will purify your lymphatic fluid. There no one can make. This is our technology, biotechnology, bioesterification. Ordinary esterification is long gone. It is a bioesterification of the starch, the wood pulp, bark pulp of the cedar, of the pine, of the sal bark. In every year, enormous amount of the trees fall down in the forests. So the bark is collected. The bark everywhere in the forest, that bark is collected. It is a biofermented and biotechnology used. Bioesterification is done. It is a pure starch-based soap. Okay? There is no such a soap.